హలో బిగ్ బాస్ ఫ్యాన్స్, ఇప్పుడే ప్రోమో 3 డే 20 వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో 3 రిలీజ్ అయింది. అందులో సంజన గారు ఆల్మోస్ట్ ఎగ్జిట్ అవటానికి వెళ్ళిపోతుంటారు, ఏడుస్తుంటారు. 1 minute సంజన గారు అని వెనక్కి పిలిచి, ఇప్పుడు సంజన వెళ్ళిపోయే ముందట హౌస్ బ్యాటరీ కంప్లీట్గా జీరోకి వచ్చేసింది. సో అది బ్యాటరీ ఫుల్ అవుతే అప్పుడు తనకి ఇంట్లోకి ఎంటర్ అయ్యే ఇంకొక ఛాన్స్ వస్తుందని నాగార్జున గారు చెప్తూ ఉంటారు. ఫస్ట్ ఇమాన్యుయల్, నువ్వు కెప్టెన్సీ విత్డ్రా చేసుకొని నువ్వు వెనక్కి తిరిగి ఇచ్చేస్తే తనకి 25% బ్యాటరీ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తారు. అండ్ తర్వాత సుమన్ శెట్టి మీరు హౌస్లో ఉన్నంత కాలం మీ స్మోకింగ్ని వదిలేస్తే మీ బ్యాటరీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ తను హౌస్లోకి వచ్చే అవకాశం వస్తుందంటే సుమన్ శెట్టి ఒప్పుకోడు. నో సార్ అంటాడు, సారీ సార్ అని చెప్తాడు. బట్ ఆ తర్వాత తనూజాకి కాఫీ తను ఏం చెప్పిందా అన్నది ఇక్కడ మనకి చూపించరు. రీతు అండ్ శ్రీజ తన ఓన్లీ తను వేసుకున్న వీకెండ్లో వేసుకున్న డ్రెస్ తప్పితే మిగతా అన్నీ హ్యాండ్ ఓవర్ చేసేయాలి అని చెప్తే శ్రీజ నో థ్యాంక్ యూ అని చెప్తుంది, సారీ సంజన అని చెప్తుంది. దెన్ లాస్ట్లో ఈయన అడుగుతారు, రీతుని అడుగుతారు, రీతు నీ హెయిర్ నువ్వు కట్ చేసుకోవాలని చెప్పినప్పుడు రీతు చాలా ఏడ్ చేస్తుంది. హెయిర్ పోతే హెయిర్ మళ్ళీ వస్తుంది కదా, కాఫీ అయితే పర్వాలేదు. అండ్ క్లోత్స్ కోసం శ్రీజ అప్పుడు సారీ చెప్పినా ఒకవేళ తన తర్వాత యాక్సెప్ట్ చేస్తుందేమో. అండ్ ఇమాన్యుయల్ కూడా కెప్టెన్సీ సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయిపోతాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇమాన్యుయల్ ఆల్రెడీ సాక్రిఫైస్ చేస్తాడు అన్న టాక్ చాలా వస్తుంది. అండ్ సార్ కూడా ఆల్రెడీ నాగార్జున సార్ కూడా ఆల్రెడీ చెప్పారు మీరు సాక్రిఫైస్ తగ్గించుకోవాలని. నిన్న వచ్చిన దివ్య నిఖిత కూడా తను అన్నారు మీరు సాక్రిఫైస్ చేస్తారు అనేసి. ఆ విషయంలో ఇమాన్యుయల్ ముందుంటాడు కాబట్టి దట్టు సంజన అంటే తనకి చాలా క్లోజ్ కాబట్టి, మదర్లీ రిలేషన్షిప్ కాబట్టి, దట్టు తను వెళ్ళిపోతున్నప్పుడు నిన్న అయోమయంలో కన్ఫ్యూజన్లో ఏడ్ చేస్తాడు, పాపం నిజమనే బిలీవ్ చేస్తాడు. సీక్రెట్ హౌస్ గురించి ఆ టైంలో ఆయన జెన్యూన్గా ఆలోచించలేదేమో, మేబీ అయ్యుండొచ్చు. అండ్ ఇదంతా చూస్తూ ఉంటే ఇమాన్యుయల్ త్యాగం చేశాడేమో కెప్టెన్సీ అని నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? కాఫీ త్యాగం చేసిన తనూజ అని ఆల్రెడీ మనకి వీడియో వచ్చేసింది, టాక్ బజ్ వచ్చేసింది. అండ్ హెయిర్ కట్ చేసుకున్న రీతు అని కూడా టాక్ వచ్చేసింది. హెయిర్ కట్ చేసుకున్న ప్రియాంక హెయిర్ కట్ చేసుకోలేదా? అండ్ మన మాస్క్ మ్యాన్ హాఫ్ దాంతో లేడా, తర్వాత గుండు చేసుకోలేదా? సో హెయిర్ విషయం చాలా సీరియస్ థింగ్ కాదనిపిస్తుంది. బికాస్ హెయిర్ విల్ గ్రో క్విక్లీ కదా, తను ఉంటే కొన్ని వారాల్లో తనకి హెయిర్ వచ్చేస్తుంది. ఆర్టిఫిషియల్ హెయిర్స్ ఉన్నాయి, హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి, వీక్లు ఉన్నాయి, చాలా థింగ్స్ ఉన్నాయి. ఐ థింక్ కెప్టెన్సీ ఇమాన్యుయల్ ఇవ్వచ్చు బికాస్ ఆయన ఇంకోసారి గెలుచుకోవచ్చు కెప్టెన్సీ. దట్టు తన రిలేషన్షిప్ ఎంత ప్యూరో, తనకి సంజన గారు అంటే ఎంత గౌరవమో ఎంత ప్రేమో ఎక్స్ప్రెస్ చేసుకునే అవకాశం. అండ్ సేమ్ కానీ సుమన్ గారిది మాత్రం చాలా డిఫికల్ట్ టాస్క్. ఇన్ని సంవత్సరాలు తన అలవాటుని, తన వ్యసనాన్ని, అది వ్యసనమే, దాన్ని ఆయన వదిలేయటం అది చాలా కష్టం. ఫ్యామిలీ కోసం అయితే వదిలేస్తాడు, సంజన గారి కోసం ఆయనకు వదిలేయాల్సిన అవసరం లేదు. ఇది నేను అనుకునేది. శ్రీజ మేబీ లాస్ట్లో ఒప్పుకుంటుందా, లేకపోతే తనుజ కాఫీకి 50% ఇస్తారా? నేను అనుకోను. అది తనకు అంత ఎడిక్షన్ కాదు, తను రిక్వెస్ట్ చేస్తుంది. అండ్ రీతు హెయిర్కి 50% బ్యాటరీ ఇస్తారా? ఇమాన్యుయల్కి కెప్టెన్సీకే 25% ఇచ్చారు. మరి ఎవరెవరికి ఎంత ఇస్తారో. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై బిగ్ బాస్ updates and please subscribe to my channel. Wait for the full episode and we will see you again in my next video.